దశాబ్దాల తమ వాంఛలు తీర్చాలంటూ ఉద్యోగ పెన్షనర్లు సంఘాల నేతలు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఉద్యోగులు పెన్షనర్లకు 1.20 కోట్ల రూపాయల ప్రమాద బీమా వర్తింపు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం 1056 కోట్ల మూల నిధితో ఉద్యోగుల పెన్షనర్ల ఆరోగ్య పథకానికి రాష్ట్ర కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. దీంతో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఉద్యోగ సంఘాలు కృతజ్ఞతలు తెలిపాయి. ప్రమాద బీమా ఆరోగ్య పథకాలు అమలు చేసిన నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపాయి ఉద్యోగ సంఘాలు. సీఎం నివాసంలో రేవంత్ ను కలిసి స్వయంగా కృతజ్ఞతలు తెలిపారు టీజీఓ, టీఎన్జీఓ, రెవెన్యూ, ఉపాధ్యాయ, పెన్షనర్ సంఘాల నేతలు. ఉద్యోగుల చిరకాల వాంఛ నెరవేర్చారంటూ ధన్యవాదాలు చెప్పారు. ఈ 2 పథకాలు చరిత్రలో నిలిచిపోతాయని ఉద్యోగ సంఘాల నేతలు అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కేబినెట్ ఉద్యోగులు పెన్షనర్ల ప్రయోజనాలకు పెద్దపీట వేస్తూ తీసుకునే ఈ నిర్ణయాలు ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచిపోతాయని ఉద్యోగ సంఘాల నాయకులు కొనియాడారు. ముఖ్యమంత్రితో పాటు మంత్రివర్గ సభ్యులకు ఉద్యోగ సంఘాల నేతలు ధన్యవాదాలు తెలిపారు. 652 గుర్తింపు పొందిన ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో నగదు రహిత చికిత్సలకు అవకాశం కల్పించింది గవర్నమెంట్. 1998 వ్యాధులకు క్యాష్లెస్ సదుపాయం కల్పించింది. దాంతో తెలంగాణ ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల జేఏసీ నేతలు సీఎంను కలిసి ధన్యవాదాలు తెలిపారు. రేవంత్ కు శాలువా కప్పి ధన్యవాదాలు తెలిపారు. పుష్పగుచ్చాలు అందించి తమ సంతోషాన్ని పంచుకున్నారు. ఈ సందర్భంగా ఉద్యోగ సంఘాల నేతలతో సీఎం రేవంత్ రెడ్డి కొద్దిసేపు ముచ్చటించారు. ఇది ఇవాల్టి బులెటిన్. మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. స్టే అండ్ టీఎస్ 24 న్యూస్.